అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. దీని యొక్క అర్థం మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క శాంతి శుభాలు మీ అందరి జీవితాలు వర్షించుగాక. ఆమీన్ అర్బుల్ ఆలమీన్. రబ్బీ జిద్ని ఇల్మా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, భూమి ఆకాశాల సృష్టికర్త, జనన మరణాలకు అతీతుడు, సర్వోన్నతుడు, కరుణామయుడు, సృజనాకారుడు, సర్వలోకాలకి ఉత్తమమైన రీతిలో సృష్టించి అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన సర్వలోకాల అధిపతి అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్హమ్దులిల్లా, మన షఫీ భాయ్ మరొక ప్రశ్న మన ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా చక్కటి ప్రశ్న, అద్భుతమైన ప్రశ్న. సో నేను గత ఛానల్లో కూడా ఇటువంటి వీడియో పెట్టలేదు. అల్లాహ్ కారుణ్యం వల్ల నాకు ఈ రోజు అల్హమ్దుల్లా చాలా చక్కటి అవకాశం నాకు కూడా దొరికింది. నా క్రైస్తవ సోదరులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడానికి ఏదైతే నాకు ఈ అవకాశం ఇచ్చాడో క్రైస్తవులకు చెప్పడానికి, అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎన్నో కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే మన షఫీ భాయ్ అడిగే ప్రశ్న ఒకసారి ఇన్షాల్లా షఫీ భాయ్ దగ్గర నుంచి మనం ఒకసారి విందాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. యేసుక్రీస్తు వారి గురించి ఒక ప్రశ్న అండి. ఆయన లోకరక్షకుడు అని చెప్పేసి చాలా మంది చెప్తుండడం వింటున్నాను. ప్లస్ అలాగే బైబిల్ ప్రకారంగా కూడా ఉందని చెప్పేసి చూశాను. లోకరక్షకుడు అని చెప్పేసి బైబిల్ ప్రకారంగా అయితే ఉంది. కానీ ఖురాన్ ప్రకారంగా అల్లాహ్ ఒక్కడే దేవుడు, ఆయన రక్షకుడు అన్నట్టు. దేవుడు ఒక్కడే అంటే రక్షకుడు ఆయనే కదా. ఆలోచనతో అయితే నేను ఉన్నాను. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే, ఆయన రక్షకుడు అయి ఉంటే ఇజ్రాయెల్ జనాంగం గురించి అని చెప్పేసి ఉంది. ఇజ్రాయెల్ జనాంగం గురించా, లేకపోతే లోక రక్షకుడు ఒక్కడేనా, లేకపోతే లోక రక్షకులు అనేకుల, ఒకరా, ఇద్దరా, నలుగురా, 10 మందా, అట్లా చాలా మంది అని చెప్పేసి నాకు అనిపిస్తా ఉంది. ఇక్కడ ఏంటంటే ఖురాన్ ప్రకారం అయితే దేవుడు ఒక్కడే అని చెప్పేస్తుంది. నా ప్రశ్న మీకు అర్థమైంది. దేవుడు ఒక్కడే అని చెప్పేసి ఖురాన్ ప్రకారంగా అవుతుంది. బైబిల్ ప్రకారంగా అనేకులు అన్నట్టు ఉంది. నాకు దీని మీద ఒక వివరణ ఇవ్వగలుగుతారా? షఫీ భాయ్ మాషాల్లాహ్ చాలా చక్కటి ప్రశ్న అడిగారు. యేసుక్రీస్తు వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షుణ్ణంగా క్లుప్తంగా మనకి ఖురాన్ గ్రంథంలో చాలా అద్భుతమైన రీతిలో వివరణ ఇవ్వడం జరిగింది. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వివరణ గనక మనకు చెప్పకపోతే బైబిల్లో ఉన్న విషయాలే యావత్ ముస్లిం సమాజం, క్రైస్తవులు ఎటువంటి విశ్వాసం అయితే కలిగి ఉన్నారో, సో ముస్లిం సమాజం కూడా అటువంటి విశ్వాసమే కలిగి ఉండేవారు. అయినప్పటికీ బైబిల్లో కొన్ని వాక్యాలు అల్హమ్దుల్లా మనకి వివరాత్మకంగా, ఎందుకంటే రక్షకుడు అంటే దేవుడు అని కూడా వాళ్ళు చెప్తారు. సో దానికి అవకాశం ఉంది. ఆ పర్యాయ పదాలు ఈక్వల్ టు దేవుడుగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, అయితే ఇన్షాల్లా రక్షకులు, దేవుళ్ళు, ప్రభువులు, ఈ మూడిటి గురించి ఇన్షాల్లా నేను మీకు ఈరోజు క్లారిటీ ఇస్తాను. ఓబద్య 1వ అధ్యాయం 20వ వాక్యంలో సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అని ఉంది. 1వ అధ్యాయము ఓబద్య 21వ వాక్యము. దానిలో ఒకే ఒక అధ్యాయం, 1వ అధ్యాయం మాత్రమే. సో దానిలో చివరి వాక్యం ఇది. రక్షకులు పుట్టుదురు అంటే సియోను కొండ మీద యేసువారు ఒకరే కాదు, ఇది పాత నిబంధన, చాలా మంది పుట్టారు యేసువారు లాగే. మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. సో రక్షకుడు ఒకరు కాదు, చాలా మంది, అనేకులు, అది వందలని చెప్పుకోవచ్చు, వేలని కూడా మనం చెప్పుకోవచ్చు, లక్షలను కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రక్షకుడు అంటే ప్రవక్తల్ని కూడా కొంతమంది సో వాళ్ళ పరిభాషలో చెప్తా ఉంటారు కాబట్టి. తర్వాత ఇంకా దేవుళ్ళు ఎంతమంది అని మనం చూస్తే మనకి కీర్తనలు 136వ అధ్యాయం 3వ వాక్యంలో ఇక్కడ ఒక విషయం చెప్పడం జరుగుతుంది. ఏమనంటే ప్రభువులకి ప్రభువు అంట. ఎవరు? యెహోవా. సో ప్రభువులు చాలా మంది ఉన్నారు, ప్రభువులు చాలా మంది ఉన్నారు. ఉన్న ప్రభువులందరిలో కల్లా పెద్ద ప్రభు ఎవరంటే యెహోవా. యెహోవా. దాని తర్వాత యెహోషువ 22వ అధ్యాయము 22వ వాక్యంలో దేవుళ్ళలో దేవుడు యెహోవా, దేవుళ్ళలో దేవుడే యెహోవా. సో దేవుళ్ళు అనేది అనేక మంది ఉన్నారు, వాళ్ళలో ఒక దేవుడు యెహోవా. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే 7వ అధ్యాయం 1వ వాక్యంలో ఫిరౌనికి మోషే దేవుడు. చూడండి, ఫిరౌనికి మోషే దేవుడు అంటే మోషే కూడా ఒక దేవుడే. సో యేసువారిని ఎవరైతే మన క్రైస్తవులు దేవుడుగా భావిస్తున్నారో వాళ్ళకి బైబిల్ ప్రజ్ఞానం లేదు. ఒకవేళ ఉంటే వాళ్ళు వాళ్ళకి తగ్గట్లు దేవుళ్ళని చెప్పుకుంటున్నారు. సో వాస్తవానికి ఏంది, దేవుళ్ళు అనే మంది చాలా మంది ఉన్నారు.
ఎందుకంటే యెహోషువ 22 వాక్యంలో దేవుళ్ళలో దేవుడు యెహోవా, దేవుళ్ళలో దేవుడే యెహోవా అని ఉంది. సో దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళలో ఉత్తమమైన దేవుడు యెహోవా. సో ప్రభువులు కూడా అనేక మంది ఉన్నారు. కీర్తన 136 వాక్యంలో అయితే ఉత్తమమైన ప్రభు ఎవరంటే యెహోవా. సో ఇక్కడ ఇంకా దేవుళ్ళ పరంగా ఎవరికి దేవుళ్ళు అంటే మనం చూస్తే మనం ఇందా చూసాం నిర్గమాకాండం 7 వాక్యము, మన మోషేకి ఫిరోనికి దేవుడు యెహోవా. ప్రార్థనలు చేసేప్పుడు క్రైస్తవ సమాజం, నేను అప్పుడు క్రైస్తవునిగా ప్రభువులకు ప్రభు, దేవుళ్ళకు దేవుళ్ళు అని చెప్పేసి ప్రార్థన చేస్తామంటే అది నేనేమనుకుంటున్నానంటే పొగడతా అనుకుంటున్నాను. కానీ ఇక్కడ వాక్యపరంగా కాకుండా జ్ఞానపరంగా ఆలోచించినా కూడా, వాక్యపరంగా అయితే అవసరమే అనుకోండి, అదే మనకు స్వర్గానికి నరకానికి వారధి. మనం ఎంచుకోవాలి. మనకు అథెంటిక్ అంటే ప్రూఫ్ ఏంటి? నా క్వశ్చన్ ముందు నుంచి ఏంటంటే ప్రూఫ్ ఏంటి? మనకు ముస్లింకి ఖురాన్, క్రైస్తవునికి బైబుల్. దాంట్లో పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. అట్లాంటప్పుడు దాంట్లోనే ప్రభువులకు ప్రభు ఏంటి? ఖురాన్ అయితే ఒక్కడే దేవుడు ఉంటుంది కదా, దేవుళ్ళకు దేవుళ్ళు ఏంటి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారైతే అన్న ప్రశ్న నాలో అప్పటి నుంచి మొదలవుతా ఉంటే దానికి ఎవరు సరిగా జవాబు లేకపోతున్నారండి. ఇప్పుడు నాకు అది గుర్తొచ్చి ఒక మాట. ఇంకా మనం చూస్తే నిర్గమాకాండం 4 వాక్యము, మనం అరబ్బీలో అయితే అల్హమ్దుల్లా హారూన్ ఇస్లామర్ అని అంటాం, వాళ్ళ తమ్ముడు. సో ఇక్కడ అహోరు అని ఉంటుంది అనమాట. సో అహోరు అంటే వాళ్ళ తమ్ముడు అనమాట, పేరు మార్చారు. సో తమ్ముడికి తన అన్న మోషే దేవుడు. సో ఇక్కడ మన ఫిరోనికి దేవుడు మోషే అని చూసాము నిర్గమాకాండం 7 వాక్యంలో. ఇక్కడ నిర్గమాకాండం 4 వాక్యంలో ఏముంది? ఆఖరికి తమ్ముడికి కూడా దేవుడు మోషేనే. సో ఎంత ఘోరంగా వీళ్ళు రాసుకున్నారు అంటే చూడండి, ఆలోచించండి. ఇంకా చూస్తే న్యాయాధిపతులు 13 వాక్యంలో యెహోవా యొక్క దూత అంటే గాబ్రియల్ దైవదూత అంటే జిబ్రాయిల్ ఇస్లాం వారు కూడా దేవుడుగా ఇక్కడ మనకి కనిపిస్తుంది వాక్యం. చూడండి, న్యాయాధిపతులు 13 వాక్యంలో ఇక్కడ జిబ్రాయిల్ ఇస్లాం వారు కూడా దేవుడుగా వాళ్ళు అనుకుంటున్నారు, భావిస్తున్నారు, దేవుడిగా కూడా విశ్వసించారు. అక్కడ ఏముంటుందంటే ఇప్పుడు మనం దేవుడిని చూసాం, ఇంకా మనకి ఏం జరగదు, ఇంకా మనం మరణం కూడా రాదు. చూడండి, అంటే జిబ్రాయిల్ అంటే గాబ్రియల్ దేవదూతను చూసి మేము దేవుణ్ణి చూసాము, ఇంకా మాకు మరణం కూడా లేదు అని విశ్వసించిన వాళ్ళు. సో ఇక్కడ దేవుళ్ళు అనేవాళ్ళు కానీ ప్రభువులు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యేసు వారి గురించి ఒక విషయం చెప్పడం జరిగింది. ఖురాన్ గ్రంథంలో మాయిదా 5వ సూర 116, 117 వాక్యంలో అల్లా అడుగుతాడు ఏమని, మరియం కుమారుడైన ఈసా, నువ్వు నీ తల్లి ఇరువురు కలిసి ప్రజలకు బోధించారా, మేము దేవుళ్ళము, మీరు మమ్మల్ని ఆరాధించండి అని మీరు చెప్పారా అన్నప్పుడు దీనికి ఈసా అలైహిస్సలాం వారు అనగా యేసుక్రీస్తు వారు సమాధానమిస్తున్నారు, ఓ అల్లా, నిన్ను నేను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాట అనే హక్కు నాకు లేదో నేను ఆ మాట అనలేదు. ఒకవేళ నేను గనక అని ఉంటే నువ్వు నన్ను పట్టుకుని నిలదీసేవాడివి. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నా మనసులో ఏముందో నీకు తెలుసు కదల్లా. నిన్ను నేను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ప్రజల మధ్య ఎన్ని రోజులైతే నేను ఉన్నానో అప్పటి వరకు సాక్షిగా ఉంటా. ఏమని? ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, బాగా తెలుసుకుని అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అన్న విషయాన్ని. నువ్వు నన్ను పైకి లేపుకున్న తర్వాత నాకైతే వాళ్ళ గురించి తెలియదు అని యేసుక్రీస్తు వారు మనకి ఈ 2 వాక్యాల్లో చెప్పిన విషయం మనకి కనబడుతుంది. అయితే మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పాడంటే, ఇది సూర తాహా 14 వాక్యంలో ఆయన గురించి, ఆయన ఔన్నత్యం గురించి అల్లాహ్నే చెప్తున్నాడు. ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని వఅకిముస్ సలాత లిజిక్రి, నేనే అల్లాను, నేను తప్ప మరొక సృష్టికర్త మరొక దైవం ఎవ్వరూ లేరు, కావున మీరు నన్ను ఆరాధించండి. చూడండి, అల్లాహ్ ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చాడు, నేను తప్ప ఇంకెవ్వరు లేరు ఆరాధనకి అర్హుడు. జనన మరణాలకి సృష్టికర్తను నేను, ప్రతి ఒక్క తలరాత రాసేది నేనే, ప్రతి ఒక్క వస్తువుకి యజమాని సృష్టికర్త కేవలం అల్లాహ్ మాత్రమే. అందుకే అన్నాడు అల్లాహ్, ఇన్నని అనల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదుని, నేనే అల్లాను, నేను తప్ప మరొక సృష్టికర్త దైవం ఎవరు లేనే లేరు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరిగింది. బైబిల్లోనే నేనే రోషము గల దేవుడను అని చెప్పేస్తుంది. అంటే ఇక్కడ ఒక వాక్యము నేను దేవుణ్ణి అని చెప్పేసి ఒక విధంగా ఒక చోట ఉంది, దేవుళ్ళు అని చెప్పేసి ఇంకో చోట ఉంది. ఇప్పుడు ఏ విధంగా దీని మీద నమ్మకం అనేది కుదరాలి? అది ఒక నాకు ఇప్పుడు గుర్తొచ్చి ఒక విషయం కూడా చెప్తున్నాను. ఇట్లా డిస్కస్ చేసుకున్నప్పుడు చాలా ఉండే. ప్రస్తుతానికి నా ప్రశ్న అది ఒకటే ఉన్నింది.
ఆకాశం ముందైనా గాని, భూమి మందైనా గాని యెహోవా ఒకే ఒక్కడు అని అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. యెహోవా అన్న నామం ఆయనకి ఒక్కడికి మాత్రమే ఉంటుంది. సో అలా చూసుకుంటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఓకేనా? చెప్పుకుంటా పోతే చాలా. ఇప్పుడు పాత నిబంధనలో యెషయా గ్రంథం 44 అధ్యాయం 4 వాక్యము, యెషయా గ్రంథం 44 అధ్యాయం 8 వాక్యము. ఇట్లాగా ఆయనే ఆది, ఆయనే అంతము. ఇట్లా చాలా ఉన్నాయి. కానీ దాన్ని ఏం చేశారంటే ఈ క్రైస్తవులు తమకు నచ్చినట్టు మార్చేసుకున్నారు. ఏ విధంగా ఇప్పుడు మనం చూసాం కదా! అంటే యేసు వారిని దేవుడిగా చూపించాలా? ఎలా చూపించాలి? ఇప్పుడు తౌరా గ్రంథం ఎవరి మీదైతే వచ్చిందో యూదులు, సో వాళ్ళేం చేశారంటే వాళ్ళ గ్రంథంలో కొన్ని మార్పులు చేశారు. మోషేని దేవుడిగా చిత్రీకరించారు. దాన్ని ఒక మెట్టు ఎక్కువ పెంచి మన క్రైస్తవులు ఏం చేశారు? మీరు అట్లా రాస్తే మేము యేసువారినే దేవుడిగా చేస్తామని చెప్పి ఇట్లాగా అంటే వాళ్ళేం చేశారంటే ఫరోకి తమ్ముడు అహరోకి ఇద్దరికి దేవుడిగా చేస్తే మన క్రైస్తవులు ఏం చేస్తారంటే ప్రజలకి దేవుడుగా అని చిత్రీకరణ చేశారు. సో వాస్తవానికి ఏంటంటే వాళ్ళు కల్తీ చేస్తున్నారు. సో ఆ ఉద్దేశం మీదే మనం ఈ వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు ఏమంటున్నారంటే మాకు మా గ్రంథం ఉంది చాలు. సో మా గ్రంథం నుంచి మేము బోధన చేసుకుంటాము. ఆ ఉద్దేశంతోనే నేను ఇప్పుడు బైబిల్ గురించి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఖురాన్ గురించి నేను దాదాపు ఇంతకుముందు కూడా ఫీల్డ్ వర్క్ లో మేము చెప్పేటప్పుడు క్రైస్తవులకి మాకంటూ ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం నుంచి మేము బోధన చేస్తున్నాము అని చెప్పారు. సో వాళ్ళకి సమాధానం ఇచ్చాము. సో ఇటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ యొక్క కారుణ్యం వల్ల ఇప్పుడు వీడియో పెట్టడం జరిగింది. సో వాస్తవానికి ఏంటంటే వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకున్నారు. వాస్తవానికి ప్రొటెక్షన్ వర్షన్ బైబిల్ ఏదైతే ఉందో 66 పుస్తకాలు ఇప్పుడు అప్డేట్ వర్షన్ కూడా వచ్చింది. త్వరలో ప్రింట్అవుట్ రాబోతుంది. సో ఇలాగ చాలా రాసుకున్నారు. దాదాపుగా నా పాత ఛానల్ అయితే ఒక వీడియో ఉంది. 2000 పైన రకాల పుస్తకాలు బైబిల్ అందుబాటులో ఉన్నాయని. సో ఇట్లాగేందంటే రాసుకున్నారు కాబట్టి ఎన్నైనా ఉంటాయి. సో అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రతి ఒక్క క్రైస్తవులకి ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. అదే విధంగా నేను చెప్పిన విషయాలు ఆలోచించి ఇన్షాల్లాహ్ సృష్టికర్త అల్లాహ్ వైపు మరలుతానని కోరుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.